రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై డీజీపీని కలిశారు వైసీపీ నేతలు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని, కొందరు టీడీపీతో కుమ్మక్కయ్యారని ఫిర్యాదు చేశారు. కూటమి నేతల ఫిర్యాదుతో అధికారులను మార్చారని చెప్పారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు పేర్ని నాని. అధికారులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామన్నారు. దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈసీని టీడీపీ, బీజేపీ గుప్పెట్లో పెట్టుకున్నాయని పేర్ని నాని అన్నారు. టీడీపీ బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడింది అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. కొందరు పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారని, తనను హౌస్ అరెస్ట్ చేశారని తెలిపారు అంబటి. అధికారులను బదిలీ చేయడం వల్ల నష్టం జరిగిందన్నారు. జూన్ 4న సంబరాలకు సిద్ధం కావాలన్నారు జోగి రమేష్. ఓటమిని జీర్ణించుకోలేకే తమపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఓడిపోతారని జోస్యం చెప్పారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలని మేనేజ్ చేస్తున్నారని, వైసీపీ నేతలను బెదిరిస్తున్నారని జోగి రమేష్ తెలిపారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మాచర్ల పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల దగ్గర పోలీసులను మోహరించారు. అలాగే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. అటు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో టీడీపీ మెజారిటీ ఉన్న గ్రామాల్లోనే ఘర్షణలు జరిగాయి అన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్. ఓట్లు వేయలేదనే కోపంతో టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అగ్రకులాల నేతలు ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేశారన్నారు. ఇలాగే దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు కాసు మహేష్. నంద్యాల జిల్లా గార్లదిన్నెలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, సుజాతమ్మ నిరసన తెలిపారు. అయితే రోడ్లపై నిరసనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణలో వైసీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మాచర్లలో టెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. పోలీసులు 144 సెక్షన్ ని అమలు చేశారు. 2 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు పోలీసులు. పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలలోనూ షాప్స్ మూసివేయించారు. అటు సత్తెనపల్లిలోనూ 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. 2 రోజుల పాటు దుకాణాలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడదని హెచ్చరించారు. దీంతో స్వచ్ఛందంగా వ్యాపారులు దుకాణాలు మూసేశారు. తాడిపత్రిలో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి ప్రవేశించి పోలీసులు వీరంగా సృష్టించారన్నారు. సీసీ కెమెరాస్, కంప్యూటర్స్, ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని తెలిపారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడితే సహించేదే లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏఎస్పీ రామకృష్ణ సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. తిరుపతి స్విమ్స్ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. పులివర్తి నానిని పరామర్శించారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పులివర్తి నానిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కడప జిల్లా జమ్మలమడుగులో 144 సెక్షన్ ఇంకా కొనసాగుతుంది. దాడులు జరుగుతాయన్న సమాచారంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ పికెట్స్ కూడా ఏర్పాటు చేశారు. 500 మంది పోలీసులను జమ్మలమడుగుకి పంపించారు డీజీపీ. దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తడిసిన ధాన్యం కొనుగోలుపై అధికారులతో చర్చిస్తున్నారు. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు రేవంత్. ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్, బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని, రిజర్వేషన్లు, రాజ్యాంగంపై తప్పుదోవ పట్టించారని విమర్శించారు. కాంగ్రెస్ నుంచి ఎంఐఎం సూట్ కేసులు తీసుకుందన్నారు. అయితే బీఆర్ఎస్ రాజకీయాల నుంచి కనుమరుగవుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు హరీష్ రావు. కరెంటు కోతలపై వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగులపై ఆరోపణలు సరికాదన్నారు. 5 నెలల్లోనే విద్యుత్ వ్యవస్థను కుప్పగూల్చారన్నారు. కుట్రలు మాని పాలనపై దృష్టి పెట్టాలని హరీష్ రావు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అకాల వర్షం వల్ల రైతులకు నష్టం జరిగిందని, 25 రోజుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ సమావేశమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన భేటీ అయ్యారు నేతలు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
వరంగల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ ఓటర్స్, అధ్యాపకులని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి. నల్గొండలో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడికే అన్నారు ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ కు డబుల్ డిజిట్ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రెండో స్థానం కోసం బీజేపీ, బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయన్నారు. రేవంత్ సర్కార్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కి నీరు అందుతుందన్నారు. కెనాల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తామని, ఆగస్టు 15లోగా వైరా రిజర్వాయర్ కి నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు తుమ్మల. యాదాద్రి జిల్లా గూడూరు టోల్ ప్లాజా దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రోడ్డుపై ధాన్యం పోసి తగలబెట్టారు. దీంతో హైదరాబాద్ వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీలో 81.86% పోలింగ్ నమోదైందని ప్రకటించారు సీఈఓ మీనా. అత్యధికంగా దర్శిలో 90.91% పోలింగ్ జరిగితే అత్యల్పంగా తిరుపతిలో 63.32% నమోదైందని తెలిపారు. 3,500 కేంద్రాల్లో అర్ధరాత్రి 2 గంటల దాకా పోలింగ్ కొనసాగిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత అధికంగా పోలింగ్ నమోదు కాలేదని తెలిపారు మీనా. ఏపీలో కూటమికి 130కి పైగా సీట్లు గెలవబోతోంది అన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. చంద్రబాబు 4వసారి సీఎంగా ప్రమాణం చేస్తారన్నారు. బొత్స ఝాన్సీ కూడా ఎంపీగా ఓడిపోబోతున్నారని తెలిపారు. ఫలితాలు వచ్చేలోపు అధికారులను భయపెట్టాలని బొత్స ప్రయత్నిస్తున్నారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. సీఎం జగన్ కి వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. 41 రోజుల పాటు మహారుద్ర సహిత సహస్ర చండీ రాజశ్యామల యాగం విజయవంతంగా నిర్వహించారు వేద పండితులు. నేడు పూర్ణాహుతితో యాగం విజయవంతంగా ముగియటంతో ఆశీర్వచనం అందించారు. పోలవరం నియోజకవర్గంలో కూటమి కార్యకర్తల మధ్య నగదు పంపిణీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బూత్ కు 2 లక్షల చొప్పున పంచి మరికొన్ని చోట్ల పంచకపోవడంపై ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. 20 లక్షలు తెచ్చి కొన్ని బూతులకే పంచారని కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎల్లుండి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడుతున్నాయి. థియేటర్స్ లో ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో థియేటర్ల నిర్వహణ భారంగా మారింది. దీంతో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేయాలని నిర్ణయించాయి యాజమాన్యాలు. రేపటి నుంచి జరిగే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి. రేపు ఎల్లుండి బైపీసీ గ్రూప్ కు పరీక్షలు ఉంటాయని, 18 నుంచి 23 వరకు ఇంజనీరింగ్ గ్రూప్ కు పరీక్షలు ఉంటాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుడు రమేష్ చిమ్మిపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఫ్యాక్టరీ నడవటం లేదంటూ కార్మికులకు రావాల్సిన బకాయిలు ఇవ్వటం లేదని ఆరోపించారు. తిరుపతిలో గంగమ్మ జాతర సందడి మొదలైంది. కైకాల వంశస్థులు ఊరి పొలిమేరల్లో అష్టదిగ్బంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు బైరాగి వేషంతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత ఏడాది నుంచి గంగమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది ప్రభుత్వం. ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 21 నుండి సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. మోదీకి వీడ్కోలు పలకడానికి దేశ ప్రజలు సిద్ధమయ్యారని తెలిపారు. తాము పేదల తరపున, బీజేపీ సంపన్నుల తరపున నిలబడినట్టు ఖర్గే వివరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ముమ్మాటికి భారత్దే అని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని అమిత్ షా తెలిపారు. గతంలో భారతదేశంలోని కశ్మీర్లో నిరసనలు జరిగేవని, ఇప్పుడు రివర్స్ అయిందని బెంగాల్లో చెప్పారు. ఒడిషా బలంగీర్లో ప్రచార సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. అయితే ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగ పుస్తకాన్ని ముట్టుకోలేదని తెలిపారు. ఇండియా కూటమి ఉత్తరప్రదేశ్లో 79 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ జూన్ 4 నుంచి పత్రికా స్వేచ్ఛ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ మీడియాను కట్టడి చేస్తుందని ఆరోపించారు అఖిలేష్ యాదవ్. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా దక్కదు అన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలకు దేశాన్ని విభజించడమే వారి రాజకీయమని విమర్శించారు. దేశ ఓటర్లు కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి రానివ్వరని చెప్పారు యోగి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం 5 ఏళ్లలో పూర్తిగా మారిపోయిందన్నారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. అందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ప్రధానమంత్రి ఒక ప్రదేశానికి ఏం చేయగలరో ప్రపంచానికి చేసి చూపించారని చెప్పారు. ఎంపీగా ఆయన తన పనిని తాను చాలా నిష్ఠగా చేశారన్నారు. ఈసారి ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు అన్నామలై.
బెంగాల్ గవర్నర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు మమత. తాజాగా గవర్నర్ పై మరో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను ఆనంద్ బోస్ రేప్ చేశారని ఒక డాన్సర్ ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసుల నివేదిక సెక్రటేరియట్ కు చేరింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ వాహనాన్ని పేల్చివేశారు మావోయిస్టులు. పేలుడు ధాటికి వాహనంలోని ఇన్స్పెక్టర్ ఆకాష్, హెడ్ కానిస్టేబుల్ సంజయ్ కి గాయాలయ్యాయి. బీజాపూర్ జిల్లా సోమన్పల్లిలో జరిగింది ఈ ఘటన. ఉత్తర భారతదేశంలో వేసవి తీవ్రత కొనసాగుతోంది. ఢిల్లీతో పాటు పరిసర రాష్ట్రాల్లో ఇంకా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. రాజధాని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో వారం రోజుల పాటు ఇదే రకమైన పరిస్థితి కొనసాగనుంది.